క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఒక చోట జాయిన్ అయితే తొంటరి పనులు చేస్తుంటారు. మీరు శ్రీలక్ష్మి గారు కొంచెం బ్యాచ్ కలిస్తే ఏదో కాసేపు అండి ఎవరొకళ్ళ గురించి కాసేపు చెప్పుకోవడం, నవ్వుకోవడం, లేదంటే అదండి ఇదండి అంటాం. ఏం దాచేవి ఏం అమ్మాయి అన్నీ మాట్లాడుకుని నేను కేకలేస్తా. శ్రీలక్ష్మి మీద నేనే కమెంట్ చేస్తా. అది కాదండి అంటది, అది కాదు లక్ష్మి తప్పు చేసావంట. నేను ఇప్పుడు పెద్ద క్యారెక్టర్లు కూడా ఏం పట్టర్లేదులేండి, మాకు కూడా తగ్గాయి. ఈ కరోనా వచ్చాక ఇంకొంచెం తగ్గాయి. ఇంతమంది హీరోల్లో ఇన్ని క్యారెక్టర్లు చేశారు కదా, ఏ హీరో అంటే ఇష్టం మీకు బాగా? నాకు ఒకళ్ళ మీద ఏం ఇష్టం పెట్టుకోలేదండి. వీళ్ళంటే అది చెప్పాక మీకు నేను లేదు, మనం వాళ్ళతో పనిచేస్తున్నాం అంతే. మంచి వాళ్ళు బాగా పలకరించారు. నేను ఆబ్లిగేషన్ కాదండి, ఒక్క ఆబ్లిగేషన్ ఎవరిని అడగను. ఒకసారి అరసారి ఎప్పుడన్నా ఆబ్లిగేషన్ అడిగితే వాళ్ళ మొహాల్లో మార్పు చూస్తే ఇంకా లైఫ్లో అటు పక్కకి మొహం కూడా పెట్టాను నేను. ఎందుకంటే నాకేం సమస్య లేదు జీవితంలో. చూస్తానంటే ఆ చెట్టు మీద వాళ్ళ పక్షులాగా 10 మంది ఉంటారండి. నేను చూడండి అన్నాను అనుకోండి, వెళ్ళిపోతారు, పోనివ్వండి. ఓకే, మేమిద్దరు ఉన్నాగా, మా జీవితం మేము గడిపేసుకుంటాంగా, అంతేలేండి. ఒకటే లెక్కండి. 10 మంది కావాలనుకుంటే ₹1 సంపాదించి అక్కడ పెట్టుకుంటే వస్తారండి. రూపాయి ఇస్తామని కానీ, ఎప్పుడైనా ఇస్తారని కానీ, ఏదన్నా వాళ్ళకి పని ఉంటే కంఫర్టబుల్గా ఇల్లు ఉందని కానీ పలకరించడానికి వస్తారు. ఎవరైనా, మీకైనా మాకైనా కూడా. కాకపోతే సినిమా వాళ్ళం కొంచెం ఫోకస్లో ఉంటాం, మీరు ఫోకస్లో ఉండరు కాబట్టి మీ సమస్యలు బయటికి రావు. మాకు ఆవగింజ పేలినా కూడా సమస్య అంటారు. ఇండస్ట్రీలో వాళ్ళు అన్నపూర్ణమ్మ గారు బ్లాక్ అయిపోయారు కాబట్టి ఆమెకు వేషాలు ఇవ్వద్దు అనే కారణమా, లేకపోతే కాదండి, అదొకటి. అదే ట్రెండ్ మారుతూ ఉన్న టైంలో కూడా ఇది వచ్చిందండి. ఓకే, దానికి మళ్ళీ కలర్ ఎందుకు ఆపాదించారు? మొహం నల్లబడిందండి. నల్లబడినప్పుడు ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు పని చేయలే, పని పిలవలా ఎవరు. ఓకే, అదొకటి. తర్వాత ఈ యంగ్ మదర్స్ వచ్చేసారు అప్పటికి. మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుందా? యంగ్ మదర్స్, యంగ్ బాయ్స్ హీరోలు. మేము ఓల్డ్ హీరోలకు కదా మదర్లో, వాళ్ళే మనకు కూడా మదర్ అంటే బాగుండదని యంగర్స్ వచ్చేసారు. పాత హీరోయిన్లు అందరూ మదర్లుగా వచ్చారు. అప్పుడు మనతో పెద్ద పని లేకపోయింది. దానికి తోడు నాకు అదే బ్యాడ్ పీరియడ్ మధ్యలో ఒకసారి అలా తొంగి చూసి అలా వెళ్ళింది. ఆ వెళ్ళినప్పుడు భయపడలేదు, ఇంకా లైఫ్ కొలాప్స్ అయిపోయింది. మన ఇంకా ఎవరి వేషాలకు పిలవరు. బోళ్ళంత జీవితం ఎలా కాలక్షేపం. నాకు స్నేహితులు ఎవరు లేరండి. శ్రీలక్ష్మి గారు ఎవరు ఉన్నట్టున్నారు? ఇండస్ట్రీలో ఒకళ్ళిద్దరు ముగ్గురు క్లోజ్గా మాట్లాడేవాళ్ళు. ఒక చలపతిరావు గారు, ఒక శ్రీలక్ష్మి, ఒక వైవిజయ్, అట్లా కొంతమంది కొంతమందే ఉన్నారు. చాలా కాలం జీవించుతానేమో, ఇప్పుడే వేషాలు ఆగిపోయినాయి. మనం ఎలాగా ఎవరింటికి వెళ్ళమే, ఇంట్లో నాకు బయటికి వెళ్ళి అలవాట్లేదు. ఎక్కడికి పోతాం మనం? సరే కానీ భగవంతుడు ఎందుకు అలా పెట్టాడు అంటే ఒక 3-4 ఏళ్ళు అనుకోండి, మధ్యలో 4 ఏళ్ళు. అప్పుడు చిన్న తెర టీవీ సీరియల్ బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళు పిలిచారు మెడ్రాస్కి. పిలిస్తే మళ్ళీ అవి చేసుకుంటా ఉన్నాను. అవి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు బాలాజీ టెలిఫిలిమ్స్ చేశాక మళ్ళీ శాటిలైట్ మూవీలు వచ్చాయి. అప్పుడు మీకు గుర్తుందో లేదు, శాటిలైట్కి మాత్రం అమ్మడానికి కానీ ఎవరి పిల్లల నాళ్ళు పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం బడ్జెట్తో ఒకళ్ళని ఇద్దరిని ఫేస్ వాల్యూ ఉన్న ఆర్టిస్టులను పిలుచుకున్నప్పుడు మళ్ళీ బామ్మో అమ్మో మా అట్లా మళ్ళీ మొదలయ్యాక మళ్ళీ సినిమాలు వచ్చాయి. తర్వాత బామ్మ. ఇప్పుడు పోటీ ఉందా అని అడగండి, పోటీ ఏం లేదు, ఎవరిష్టం వచ్చింది వాళ్ళు. ఆ బ్యాడ్ పీరియడ్ ఆఫ్ సిచ్యువేషన్కే మీకు ఇండస్ట్రీలో మంచి సర్కిల్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరిని మీరు కాంటాక్ట్? నేను ఎప్పుడు అడగను, చెప్పాక మీకు నేను ఆబ్లిగేషన్ లేదండి. నా కోసం నేను ఆబ్లిగేషన్ ఎప్పుడు అడగను ఎవరిని. ₹1 ఖర్చు పెట్టుకుని పని చేసుకుంటాను. ఒకవేళ ఈ పని అంజిగారు చెప్తే అవుద్దంటే కూడా నా పని కోసం అంజిగారిని అడగను నేను. ఎందుకంటే అంజిగారికి నేనేం నా ఉద్దేశం చెప్పమంటారు, అంజిగారికి నేనేం సహాయం చేయలేను. ఆయన ఎప్పుడన్నా ఇప్పుడు ఈ పని చేసి పెడతారు, రేపు ఎప్పుడు అదేదో పని అనుకుని నాకు కొంచెం నువ్వు చేయాలి అన్నారనుకో, నేను చేయలేనుగా. అప్పుడు ఎందుకు అడగాలి ఆయన ఆబ్లిగేషన్? నేను 4 ఇయర్స్ కదా, 4 ఇయర్స్ అయినా కూడా వెళ్ళలేదు. చెప్పాక మీకు టీవీ సీరియల్ చేసుకున్నాను నేను. అది ఓకేలేండి, కాదు కాంప్రమైజ్ ఏం కాదు, కాంప్రమైజ్ లేదు. అప్పుడు కూడా డే వైజ్ కదా అది, టీవీ సీరియల్స్ కూడా మంచి పేమెంటే ఇచ్చారు. తర్వాత ఊరికే కూర్చోవడం మీద గుడ్డేడు కంటే మెల్లాడు మేలు కదా. చూపు కనపడకుండా ఉంటుందంటే మెల్లున్న 2 కళ్ళు ఉండటం బెటర్ కదా. నేను సీరియల్ చేసుకున్నాను అంటే అందులో కూడా 17-18 లక్షలు సంపాదించి
ఓ ఇల్లు కట్టాను అప్పట్లో. ఆ ఇల్లు కట్టిన అప్పు ఉంది, వేషాలు లేని బాధ కూడా లేదు. ఏదైనా అమ్మి ఈ అప్పు తీర్చాలా అనుకుంటున్నప్పుడు టీవీ సీరియల్ వచ్చింది. టీవీ సీరియల్ చేసి ఆ 17-18 లక్షల అప్పు తీరేలో మళ్ళీ సినిమాలు వచ్చాయి నాకు. మళ్ళీ సినిమాలు యాక్ట్ చేసుకుంటాను. సినిమాలు రెగ్యులర్గా ఉండవు, ఖాళీ కూడా ఉంటుంది. నా పనులు నేను చేసుకుంటా, ఏదో సంపాదించుకున్నాయని అక్కడ ఇక్కడ సర్దుబాటు చేసుకుంటా. ఇంత లోపల పిల్ల చచ్చిపోయింది. పోయిన సంవత్సరం మా అమ్మగారు పోయారు. మా అమ్మగారు పోయాక ఆవిడ ఈయన ఈ సెటిల్మెంట్ చేసుకునేవి ఇంకో పని కూడా అవ్వలేదండి. ఇంకా నిన్న కూడా ఓ పనికి వెళ్ళొచ్చు. అందుకని నిదానంగా, అంటే రెగ్యులర్గా పద్దాక వెళ్ళలేం కదండి. బాగుందండి జీవితం అయితే నెంబర్ 1. ఓకే ఓకే ఏమండి, ఏదో ఇండస్ట్రీ ఇచ్చిన రూపాయి పాపాయి పక్కన వేసుకున్నాను కాబట్టి పిలిస్తే సంతోషం, పిలవకపోయినా సంతోషం. ఇప్పుడంతా యంగర్స్ కదా, ఏదో ఒక బామ్మ వేషానికి పిలుస్తున్నారు. బాలయ్య బాబు గారి సినిమాలో ఏమన్నా అసంతృప్తిగా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఏం లేదు. లెజెండ్ సినిమా విషయంలో మీకు ఏమన్నా? ఏం లేదండి. వాళ్ళు పిలిచారు. ఓకే, మీకు ఒకటి చెప్పమంటారా? పర్ డే లెక్కలోనే మాట్లాడారు, గుర్తంగా మాట్లాడారు, గుర్తులేదు నాకు. పిలిచారు, ఏదో పెద్ద వేషం పడుద్ది అనుకుని పిలిచారు. పెద్ద వేషంగా పళ్ళ ఏదో వేషం తేలిపోయింది. డిస్కషన్లో షూటింగ్ జరిగే ఒకటే డైలాగ్ ఉన్నట్టుంది. నా మెంటాలిటీ చెప్పమంటారా? మనకి ప్రొడ్యూసరు డైరెక్టరు అనుకుని పిలిచారు, మంచిదో చెడ్డదో. ఆ చెడ్డ పేరు ఏదో వాళ్ళకే ఉంటుంది, మనకేం సంబంధం. అన్నపూర్ణతో పోయి ఇట్లాంటి వేషం ఏం చేయడేంట్రా అని ప్రేక్షకుడు అనుకుంటున్నాక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మళ్ళీ ఇచ్చాడు అనుకోండి మంచి క్యారెక్టర్. తర్వాత ఇచ్చారు, మంచి వేషం ఆయనే అప్పుడే చెప్పారు. అంటే అసంతృప్తి ఏం పడలేదండి నేను. ఎందుకు మరి అన్సాటిస్ఫాక్షన్? మీరు సెట్లో కూడా ఒక సాటిస్ఫాక్షన్గా ఉండేవాళ్ళు కాదంట, మూడీగా. అట్లేం కాదు, పడుకుని నిద్రపోతాను నేను. ఓకే, మనకి పెద్దగా వేషం లేదు, పెద్ద కష్టపడి డైలాగ్ ఏం చెప్పక్కర్లేదు అనుకుని మెలకు ఉండక్కర్లా. వాళ్ళు పిలిచిన దాకా నిద్రపోతా క్యారవాన్లో పడి నేను. అసంతృప్తి అంటే ఏం కాదండి. అంటే మన సినిమా అంతా మనం ఎలాగో ఉండం. ఏ పెద్ద హీరో ఉన్నా కూడా 1-2 సీన్లు ఉంటే అదొక సాటిస్ఫాక్షన్. పడవ ఒక్కొక్కసారి పెట్టుకుంటారు, కానీ వేషం పెద్దది పడుద్ది అనుకుని పెట్టుకుంటారు. కొంతమంది ఏమో మాట్లాడి వదిలేస్తారు, సరేలే వాళ్ళకి తగిన వాళ్ళని ఎవరినో పెట్టుకుంటారు. అదే చెప్తున్నాను, కాంట్రవర్సీ లేదు, నా మనసుకే లేదు కాంట్రవర్సీ. నచ్చని మనిషితో మాట్లాడను, నచ్చని వాళ్ళు ఎక్కడన్నా అక్కడ ఉంటే నేను అటు వెళ్ళను, నేను వేరే పక్కకు వెళ్ళిపోతా. ఎందుకంటే ఎందుకు మనకు అనవసరం, మనం అంటే వాళ్ళకి గిట్టదు, వాళ్ళంటే మనకు గిట్టదు. అనవసరమైన పోట్లాడేందుకు. మన వారసులేం కాదు వాళ్ళు, మన రక్త సంబంధికులు కాదు. ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన కోసం మనం బతకాలి, పక్క వాళ్ళ కోసం ఎదురు వాళ్ళ కోసం బతకూడదు. మన తల్లి కోసం మనం బతకాలి. తల్లి బతుకున్న రోజులు మనం ఉంటే ఆవిడ తృప్తిగా ఉంటుంది. ఏమండి, మనం 2 తప్పటడుగులు వేస్తే తల్లి హృదయం బాధపడు.